సగ్గడ్డ వచ్చినప్పండి సగ్గడ్డ మామూలుగా ఈ ఆకు ఉందా ఇదంతా నూరి మెత్తగా నూరి ఈతాకు మెత్తగా నూరి పైన పొట్టు వేసి అనుకోండి, కొంచెం పసుపు వేసి నూరి పొట్టు వేస్తే సగ్గడ్డ పెయిన్ తగ్గి పసుపు ఫామ్ అయిపోతుంది. సగ్గడ్డలు ఎందుకు వస్తాయంటే బాడీలో ఉండే వేస్ట్ని బయటకు పంపడానికి బాడీయే వైటల్ ఫోర్స్, బాడీయే దాని అంతా కూడగొట్టి ఎక్కడో ఒకసారి ప్లేస్లో ఫామ్ చేసి ఆ వేస్ట్ అంతాని అక్కడ పంపించుకొని ఆ పెద్ద ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఈలోగా యాంటీబయాటిక్ సప్లై చేసామనుకోండి క్యాన్సర్ వచ్చేది. సగ్గడ్డ వచ్చినప్పుడు పెయిన్ రిలీఫ్ ఏదైనా వాడుకొని నెమ్మదిగా పసుపు పోవాలి, బాడీ బయటికి పంపించుకుంటుంది. బాడీయే పెద్ద హీలర్, బాడీకి ఒక మెకానిజం ఉంటుంది, తను బాగు చేసుకునే పనిలో ఉంటుంది. మనం అడ్డుపడిపోయి దాన్ని చేసుకున్నాము కానీ అలా సగ్గడ్డ ఫామ్ చేసి పంపించుకుంటుంది. ఇలాంటి పట్టేసామనుకోండి తొందరగా అది ఫామ్ అయ్యి పెయిన్ తగ్గిపోయి పసుపు ఫామ్ అవుతుంది. పసుపు ఫామ్ అయినప్పుడు దీంతో ఇలా గుచ్చామనుకోండి సెప్టిక్ అవ్వదు, సో పసు అంతా పోద్ది మానిపోతుంది. ఈత అదే ఇప్పుడు చూసాం మీకు ఇలా చేయాలని తెలుసా? తెలియదు కదా, మన పిల్లలకి ఏం తెలుసు చెప్పండి. ఏదైనా అలా సగ్గడి చాలా ఉంటే ఈత కూడా ఇలా వాడుకోవచ్చు అని, అంటే ప్రతి చెట్టు ఏదో ఉపయోగం ఉంటుంది. ఒక్కొక్క చెట్టు 100 రకాల ఉపయోగాలు ఉంటుందండి. అదేంటా మనం యాక్చువల్గా ఈత పళ్ళు తినాలి సీజన్లో, ఈత పళ్ళు సీజన్లో ఈత పళ్ళు తినాలి. మన తినం ఎక్కడ దుబాయ్లో పడిన డేట్స్ తింటాం, అవి వాళ్ళకే మనకు కాదు, వాళ్ళకి ఆ డిఫిషియన్సీ ఉంటుంది, ఐరన్ డిఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అక్కడ వాళ్ళకి. అందుకని ఆ వాతావరణంలో వాళ్ళు తింటే వాళ్ళకి సప్లిమెంట్స్ అవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్. ఈత పళ్ళు తింటే మనకి ఏం కావాలో అవి వస్తాయి. ఇక్కడ డిఫిషియన్సీ ఐరన్ అనేది పుష్కలంగా అందుతుంది అనమాట. ఈత పళ్ళు ఆ సీజన్లో సంవత్సరం ఒకసారి ఈత పళ్ళు తిన్నాం అనుకోండి, ఎప్పటికీ ఐరన్ డిఫిషియన్సీ ఉండదు, బ్లడ్ లోపం ఉండదు, హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉండదు తింటే. 2 ఈత పళ్ళు తింటే ఇంటెస్టైన్స్ మ్యూకస్ అంటే పేగులో అలా ప్యాచెస్ పడ్డాయి కానీ అల్సర్స్ అంటాం కదా, అవి పడినప్పుడు ఈత పళ్ళు తింటే పోద్ది. ఏం చేయక్కర్లే, మనం యాంటాసిడ్లు ఆసిడ్లు ఈ సీడ్లు తాగేస్తాం కానీ అవి ఇంకా ఏం లేదు, సప్రెస్ చేస్తాయి అంతే. బాధని పైకి తెలియకుండా చేస్తాయి తప్ప ఏమీ తగ్గించవు, ఆ ప్యాచ్ని ముయ్యలేవు. మీరు ఈత పళ్ళు తింటే అల్సర్స్ పోతాయి రోజు ఈత పళ్ళు తింటే సీజన్లో. ఈత మొవ్వు తిన్నారా ఎప్పుడన్నా? ఈత మొవ్వు తిన్నారా మీరు? కొంతమంది తినలేదు. ఈత మొవ్వు టేస్ట్. ఈత మొవ్వు అంటే ఏం చేస్తారంటే చిన్న చెట్లు అనుకున్న దగ్గరగా ఇంకెలాగ ఎదగవు, పెద్దగా ఎదవని వాటిని తవ్వి కట్ చేస్తారు. కట్ చేసి పై తొక్కంతా తీసేస్తారు. తీగ లోపల ఉంటుంది మొవ్వు, భలే ఉంటుంది, తీయగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈత మొవ్వు తింటే ఈత చెట్లు అవుతారు అనమాట. ఈత చెట్లు తగ్గుతారండి, ఎత్తి పెరుగుతారు పిల్లలు. అలాగనే మనం పెంచలు కూడా నేను చెప్తాను కదా. మరొక మనం కలవని మనం చూస్తాం. ఈత పండు 1000 రూపాయలు ఉంటుంది రాబోయే రోజుల్లో. తాటి గుంజు 5000 ఉంటుంది. ఒక గుంజు తినాలనుకుంటే 5 స్టార్ హోటల్కి తినాలన్నమాట, 5000 కట్టి చెప్పుకుంటామన్నమాట. బావర్చి బిర్యానీ తినాలని అంత గొప్ప చెప్పుకుంటున్నాము. రేపు పొద్దున్న ఈత పండు తిన్నానంటే స్టేటస్ సింబల్. తాటి గుంజు తిన్నామంటే స్టేటస్ సింబల్ అనమాట. అంటే 5 స్టార్ 8 స్టార్ 10 స్టార్ హోటల్లో మాత్రం దొరుకుతాయి తాటి చెట్లు. ఎందుకంటే అప్పుడు కదా కబ్జా చేస్తారు కదా, ఎంత వ్యవసాయం అంతా ఇండస్ట్రీ అయిపోతుంది కదా, ఈ చెట్లన్నీ మన కంట్రోల్లో ఉండవు, వెళ్ళిపోతాయి. కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోతే కంగారు పడకండి. అప్పుడు ఉంటుంది మన పని. మనం ఇంకా చాలా అదృష్టవంతం. 10కో 50కో కొనుక్కొని తింటున్నాం. ఇంతకుముందు ఫ్రీగా తినేవాళ్ళం, ఇప్పుడు కనీసం 10 రూపాయలకి 50 రూపాయలకి తింటున్నాం కానీ రేపు పొద్దున్న ఏముండవు. అయితే అవి కూడా అమెరికా వెళ్ళిపోయి టిన్నుల్లో వస్తాయన్నమాట. షర్బత్ అని ప్రిజర్వేటివ్స్ అయ్యేసి కొల్లబెట్టి ఊరబెట్టి పంపిస్తారు. అయితే అదే జబ్బులు అవుతాయి. నెక్స్ట్ తరం ఎవరికైతే మన పిల్లలకి ఒక 10 తాటి చెట్లు, ఒక 5 తాటి చెట్లు ఇచ్చామనుకోండి, పెంచిన స్థలం ఇచ్చామనుకోండి, అప్పటి కుబేరుడు. అదేందా ఎన్ని వస్తాయి అనుకున్నారు? తాటి పళ్ళు సీజన్లో తాటి పళ్ళు వస్తాయి. దాంతో తాండ్ర, దాంతో రొట్టి, ఈత పండుతో రొట్టి, అవునండి. ఆ టెంకలు కప్పెడితే తేగలు, ఆ మధ్యలో కొట్టి బుర్రగొంజు తీస్తే బుర్రగొంజు. అదేందా ఆ చెట్లు ముందు వస్తే తాటికలు కూడా డిమాండ్. తాటి బెల్లం, తాటికల నుంచి తాటి బెల్లం అది డిమాండే, చాలా కాస్ట్లీ అనమాట. అలాగే తాటాకులు
మనకి ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్స్ అయితే తాటాకి ఎందుకు వేస్తారు, తాటాకి చేప ఎందుకు వేస్తారు, ఏ చేప ఎందుకు వేస్తారు అవి అప్పుడు వాళ్ళకి బాగా తెలుస్తాయి. అప్పుడన్నీ గూగుల్లో ఉంటాయిలేండి, చెట్లు ఉండగానే గూగుల్లో ఉంటాయి. ఆ గూగుల్ ఎత్తుకుని అన్వేషకుల్లో తిరుగుతుంటాడు ఎక్కడ తాటాకి దొరుకుతుందా అని. ఆ తాటాకి ఎందుకు వేస్తారు, మెచ్యూర్ అయినప్పుడు చలవ చేయడానికి వేస్తారు. అంటే నెలసర్లు ఇంకా ఉన్నంతకాలం ఆ సైకిల్ కరెక్ట్గా రావడం కోసం వేస్తారు. తాటాకులు పెళ్ళికి తాటాకు పందిరి ఎందుకు వేస్తారు, ఇవన్నీ బ్లెస్సింగ్స్. చలవ అని ఎందుకన్నారంటే చలవ అంటే చల్లగా ఉంటుంది, వేరే విషయం. కానీ వేసే పందులు కూడా దీవిస్తాయి, అర్థమైందా?